అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఓకే సెకండ్ అండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం జనరల్గా ఇలా మాట్లాడుతూ ఉంటాము, అతను అన్నిటికీ పనికొస్తాడు, అతను దేనికి పనికిరాడు. సో ఇలాంటి సెంటెన్స్ని ఎలా చెప్పాలో మీకు తెలుసా? నన్ను అడుగుతున్నాడు సుధావిడో. నేను చెప్తా కదా. అతను అన్నిటికీ పనికొస్తాడు, హీఈస్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్. అతను దేనికి పనికిరాడు, హీఈస్ గుడ్ ఫర్ నథింగ్. సో ఇక్కడ ఏంటంటే అతను అన్ని రకాల మల్టీ టాలెంటెడ్ అయి ఉంటాడు అనమాట. సో మల్టీ టాలెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మనం ఇలా చెప్తాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. అది ఎందుకు పనికిరాదు, ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, మనం ఇలా అంటుంటాం కదా, అది ఎందుకు పనికిరాదు ఇలా అంటుంటాం కదా, దీన్ని ఎలా చెప్పొచ్చు? దట్స్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్. దట్స్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్. అది ఎందుకు పనికిరాదు, ఇది ఎందుకు పనికిరాదు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫ్రెండ్లీ సబ్స్క్రైబర్ అనుకున్నా సార్.